కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మీతో ఇలా ఉండడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ మరి నన్ను జ్ఞాపకం చేసుకున్న పాశ్రం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీకు అంటే మనం ఈ స్త్రీల కూడికలో కొంతమంది స్త్రీలని ధ్యానించి వాళ్ళ లైఫ్లో వాక్యం ఎంత కార్యం చేసింది అనే విషయాన్ని మీతో చెప్పడానికి చాలా రెడీ అయిపోయి కొంతమంది స్త్రీలను తీసి చదవడం స్టార్ట్ చేసినప్పుడు హుల్దా అనే ఒక స్త్రీ నాకు కనపడినప్పుడు మిగతా అందరు స్త్రీల గురించి చెప్పడం కంటే ఈ మొక్క దాని గురించి చెప్పడం శ్రేష్టమని నాకు చాలా మనసుకి సంతోషం అనిపించి, సరే ఆ ఒక్క స్త్రీ గురించే ధ్యానం చేద్దామని చెప్పి ఈరోజు ప్రిపేర్ అయ్యి మీ మధ్యలోకి వచ్చాను. మరి హుల్దా గురించి తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు తన గురించి నేర్చుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో కొద్ది మందిగా చేరి మేము నాయన మీ సన్నిధానంలో కూడుకుని ఉండగా, ఇదిగో స్త్రీలమైన మేము మరి బలహీనమైన ఘటాలని మరి అయా నీ సన్నిధానంలో బలపడడానికి చేరి ఉన్నాం కాబట్టి సమర్పించుకుంటున్నాం, సబ్మిట్ చేసుకుంటున్నాం. ప్రభువా నీకు వందనాలు, బలపరచండి. మరి ఇదిగో నీ వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి ప్రభువా కొంతమంది స్త్రీలను తీసి వారి జీవితాల ద్వారా మేమేం నేర్చుకోవాలని నీ చిత్తమైనదో ప్రభువా నాతో ప్రభువా మీరు సూటిగా మాట్లాడమని తండ్రి, మరియు ఒప్పుకునే మనస్తత్వాన్ని మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ హుల్దా అనే స్త్రీ గురించి మనము బైబిల్ అంతట్లో కేవలం రెండు చోట్ల కనపడుతుంది. కానీ రెండు చోట్ల కూడా ఒకే సీన్, అంటే ఒకే స్టోరీ గురించి రాయబడిన రెండు పుస్తకాల్లో మనకి కనబడుతుంది. ఒకటి రెండవ రాజుల గ్రంథంలో, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతుంది. రెండు చోట్ల వేరు కథ కాదు, కానీ ఒకే కథని రెండు సార్లు రాశారు. ఆ రెండు సార్లు మనకి ఆ ఒక సీన్ గురించే ఉంటుంది. ఒక లైన్లో లేకపోతే ఒక చిన్న పారాగ్రాఫ్లో ఆవిడ చేసిన పని గురించి ఉంది. కానీ ఎక్కడా కూడా హుల్దా చేసిన ఆ పని, మరి పెద్ద పెద్ద ప్రవక్తల పేర్లు తీసుకున్నప్పుడు యెహెజ్కేలు, దానియేలు, జెఫన్యా, మరి ఇలాంటి పెద్ద పెద్ద ప్రవక్తలకి మరి ఏ మాత్రం తీసిపోకుండా ఆవిడ చేసిన పనిని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈక్వల్గా దాన్ని చూసి మరి బైబిల్లో దాన్ని పొందుపరచడం అనేది మనకి ఎంతగానో ప్రోత్సాహకరం. ఒక స్త్రీని మన ముందు పెట్టి తను చేసిన పని బైబిల్లో ఉంది అంటే రేపొద్దున మనకే నిరీక్షణ, మనం చేసే పని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం చేసే పని చిన్న చిన్న పనులైనా కానీ దేవుడు వాటిని గమనిస్తున్నాడు అని చెప్పి మనకి చాలా నిరీక్షణ, లేకపోతే మనకి ఒక ఎంకరేజ్మెంట్, అది మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్, నా దేవుడు నన్ను చూసే దేవుడు అని చెప్పి మనం ఆ వాక్యాన్ని చూద్దామండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32 32, 33 ఇదంతా హుల్దా వెనకాల ఒక స్టోరీ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా సెట్ చేయడానికి అక్కడ ఆ రెండు అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మనము ఇప్పుడు ఈ పూట అయితే 34వ అధ్యాయం 22 వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, ఒకసారి చూడండి. మరి 388వ పేజీ. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన వస్త్రశాలకు పై విచారణ కర్తయగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా, సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే కొంతమంది హుల్దా దగ్గరకు వచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు కొన్ని చెప్తాను. హిజ్కియా మీకు అందరికీ బాగా తెలుసు, రాహాబు తెలుసు, యెహోషువ తెలుసు, ఈమెవరో కాదు ఇర్మియా ప్రవక్త తెలుసు. ఈవిడెవరో కాదు, వీళ్ళ జీనియాలజీలో నుంచి, అంటే ఆ వంశంలో నుంచే వచ్చింది. రాహాబు యెహోషువ వంశంలో నుంచే ఈవిడ మనకు కనబడుతుంది. ఇర్మియాకి బంధువు కూడా అవుతుంది. అయితే ఈవిడ ప్రవచించిన కాలం కూడా, ఇర్మియా ప్రవచించిన కాలము రెండు సమకాలీకులే, వీళ్ళిద్దరూ ఒకే కాలంలో ప్రవచించారు. ఇర్మియా చాలా పెద్ద ప్రవక్త, కానీ ఎక్కడా కూడా ఇర్మియా ముందు ప్రవచించడానికి ఈమె వెనకాడలేదు. అలాని చిన్న మనిషి, చిన్న పిల్ల అయిన ఒక స్త్రీ, ఆ రోజుల్లో స్త్రీకి ఎలాంటి విలువ ఉండేది కాదు, అసలు జీరో.
ఆమె ఒక కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్తే కూడా సాక్ష్యం చెల్లని రోజుల్లో ఒక స్త్రీ ప్రవచిస్తుందంటే పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఎక్కడ ఏంటి స్త్రీ మాట్లాడుతుంది అని ఎక్కడ చిరాకు పడలేదు, కోపం పడలేదు. ఎందుకంటే తన యొక్క ప్రవచనాలు అంత పవర్ఫుల్గా, అంత ఎంకరేజింగ్గా, దేవుని దగ్గర నుంచి స్ట్రైట్ అవే వచ్చినట్టు చాలా నిరూపణ జరిగింది. కాబట్టి ఆ సమకాలీకులైన ఇర్మియా కూడా ఎక్కడా కూడా చిరాకు పడిన సంగతి కాదు. ఏంటి దీని వెనకాల కథ అంటే, మనిషి అనే ఒక అతను ఉండేవాడు. అతను మరి 55 సంవత్సరాలు పాలిస్తాడు ఇశ్రాయేలు దేశాన్ని. ఎన్ని సంవత్సరాలండి? భయంకరమైన స్థితిలోకి మరి వెళ్ళిపోయిన పరిస్థితులు. ఈ మనిషేనే ఇలాంటి వాడంటే, మనిషే కొడుకు అమ్మోను ఉన్నాడు. మనిషే చచ్చిపోతాడు, అమ్మోను కుర్చీ ఎక్కుతాడు. మనిషే కంటే భయంకరుడు మన అమ్మోను. దేవుడు చూడలేకపోతాడు. ఎంత భయంకరమైన స్థితి అంటే 2 సంవత్సరాలే వెళ్తాడు, చచ్చిపోతాడు. తర్వాత కుమారుడే యోషియా. ఈ యోషియా తన 8 సంవత్సరాలు, మీ ఇంట్లో పిల్లలకి ఎంతెంత వయసులమ్మా? 8 సంవత్సరాల వయసు యోషియాకి. 8 సంవత్సరాల వయసులో రాజు అవుతాడు. 8 సంవత్సరాల వయసులో ఆడి పుస్తకం ఆడు పట్టుకోవడం రాదు, ఆడి బాక్స్ ఆడు ఓపెన్ చేస్తే ఎండు, మనం ఇంకా గోరుముద్దలు పెడతాం కదా. కానీ యోషియా ఇశ్రాయేలు దేశం మీదకి రాజుగా నియమించబడినప్పుడు తను చేసిన ఫస్ట్ పని ఏంటంటే, అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఫస్ట్ వచ్చిన అమ్మ చూడండి, చదవండి. చాలండి. ఇక్కడ ఎవరి పేరు తీస్తున్నారు? తన పితరుడైన దావీదు. కానీ ఎవరి పేర్లు తీయలేదు? మనిషే పేరు తీయలేదు, అమ్మోను పేరు తీయలేదు, సొంత తండ్రి పేరు తీయలేదు, సొంత తాత పేరు తీయలేదు. అంతకుముందు ఎవరు? హిజ్కియా. చాలా గొప్ప పేరు మనందరికీ. కానీ హిజ్కియా తన చివరి దినాల్లో తప్పిపోవడం వల్ల కనీసం ముత్తాత పేరు కూడా రాకుండా ఎక్కడో కొన్ని తరాల క్రితం ఉన్న దావీదు పేరుని తీసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే, తన పితరుడైన దావీదు లాగా చాలా నీతిగా ఆయన ప్రవర్తించడం స్టార్ట్ చేశాడంట. యెహోవా దృష్టికి నీతిని అనుసరించు, కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా ఆయన ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఇదే మాట మనకి ద్వితీయోపదేశ కాండంలో కుడికైనను ఎడమకైనను పడిపోకుండా ప్రవర్తించాలని ఉంటది. సేమ్ మాట ఇక్కడ వాడడంలో, ఒక రాజు ఇశ్రాయేలు దేశాన్ని, అది ఎవరైనా ఒక దేశాన్ని పరిపాలించినప్పుడు యెహోవా దృష్టికి అది అనుకూలంగా లేదు అంటే అర్థం ఏంటంటే, వాడు చెడ్డోడో మంచోడో మనం బేరీజు వేసేది కాదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు మోషేకి ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ రాజు అయితే పాలించాడో యెహోవా దృష్టికి అనుకూలమైన వాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పరిపాలించిన రాజు యెహోవా దృష్టికి విరోధమైన వాడు కింద లెక్క కట్టారు. సో ఇప్పుడు మన యోషియా ఎలా చేసేవాడంట? ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఆయన చాలా చిన్న వయసులో ఉండగానే వాళ్ళ తండ్రి అయితే ఎక్కడైతే యెహోవా బలిపీఠాలు ఉంటే ఆ బలిపీఠాలన్నింటినీ పడగొట్టించి దేవదూతల ఆకాశ నక్షత్రాలకి బలిపీఠాలు కట్టించింది వాళ్ళ నాన్న. ఇతను వెళ్ళి ఏం చేస్తాడంటే, చిన్న పిల్లోడు, ఇతను వెళ్ళి వాళ్ళ నాన్న కట్టించిన బలిపీఠాలని పడగొట్టి దుమ్ముగా కొడతాడు. ఎట్లా కొడతాడు? దుమ్ము. ఈ గోడను దుమ్ము చేయాలంటే ఎంత బలం కావాలి? మహా అయితే పడగొట్టగలం, ఒక రాయి కిందకి అంతేగాని దుమ్ముగా మనం కొట్టలేం. కానీ తన విగ్రహాల్ని, తన బలిపీఠాలను అన్నిటిని ఏం చేశాడంట? దుమ్ముగా కొట్టాడంట. ఎవరు? యోషియా. సో ఈ యోషియా ఏం చేశాడు? ఇలా ఒక్కొక్కటి ఇశ్రాయేల్ దేశం ఇలా వెళ్ళిపోయింది కదా మొత్తం. ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు ఎలా ఉండాలి? యాక్చువల్లీ ధర్మశాస్త్రం చదువుకుంటూ, కూడుకుంటూ, పస్కా పండుగ చేసుకుంటూ, దహన బలులు అర్పించుకుంటూ, పాప పరిహార బలులు అర్పించుకుంటూ, ఇవన్నీ చేయాల్సిన ఈ ఆచార వ్యవహారాలు, దేవునితో ఉన్న సత్సంబంధాలు అన్నిటినీ పోగొట్టుకొని వీళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి కారణం వీళ్ళ పితరులు. సో ఈ యోషియా వాటన్నిటిని రినోవేట్ చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నాడు. దానిలో భాగంగా యోషియా ఏం చేస్తాడంటే, యెరూషలేము దేవాలయాన్ని పునరుద్ధరించడానికి, దాన్ని దుమ్ములు దులపడానికి, దాన్ని బాగు చేయడానికి రెడీ చేసినప్పుడు, అది బాగు చేస్తున్నారంట. మీ అందరి ఇళ్లలో స్టోర్ రూమ్లు ఉంటాయి కదా, ఒక రూమ్ ఏదైనా స్టోర్ రూమ్ వాడేస్తాం మనం. అలాగా దుమ్ము దులుపుతుంటే అంట లోపల ధర్మశాస్త్రపు చుట్టలు దొరికినాయి అంట. ఏం దొరికినాయి అండి? ధర్మశాస్త్రపు చుట్టలు దొరికినాయి. మోషే మరి దేవుని దగ్గర నుంచి ఏదైతే మోషే రాసిన ధర్మశాస్త్రపు చుట్టలు అది స్వయంగా ఆ చుట్టలే ధూళిలో పడి అక్కడ పెంటగా అయిపోయినాయి. అది చూసిన ఈ యోషియాకి మంచి స్నేహితులు ఉన్నారు. ఎవరు మంచి స్నేహితులు? షాఫాన్ అనే ఒక శాస్త్రి.
తర్వాత హిల్కియా అనే ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు యోషియాకి. సో ఈ మంచి స్నేహితులు హిల్కియాకి దొరుకుతుంది, యాక్చువల్లీ ప్రధాన యాజకుడికి దొరుకుతుంది ఆ చుట్ట. ఇతనే తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే శాపానికి ఇస్తాడు. శాపానికి ఎందుకు ఇస్తాడు అంటే శాస్త్రి కాబట్టి, ఇది అదేనా, ఇది ఆ ధర్మశాస్త్రమేనా, ఇది వేరేదా, ఇది మోషేదేనా, కరెక్టేనా, ఈ చుట్ట కరెక్టేనా అని శాస్త్రులకే తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో బైబిల్ ఉన్నట్టు ఆ రోజుల్లో అందరిళ్లలో ధర్మశాస్త్రం లేదు. నోటితో విన్నది మీరు విని గుర్తు పెట్టుకొని ఇంకో అమ్మకు చెప్తే ఆ అమ్మ విని గుర్తు పెట్టుకొని ఇంకో అమ్మకు చెప్పాలి. సో ఇది పరిస్థితి అప్పటి రోజుల్లో. సో శాస్త్రులు మాత్రమే దాన్ని కన్ఫర్మ్ చేసి ముద్ర కొట్టాలి, ఇది కరెక్ట్ అయిన ధర్మశాస్త్రం. సో ఈ శాస్త్రికి ఇచ్చినప్పుడు శాస్త్రి ఏం చేస్తాడు, తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర చదవడం స్టార్ట్ చేస్తే రాజు బట్టలు చించేసుకుంటాడంట ఏడుస్తూ. ఎందుకు అంటే మీరు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే ఐదు కాండాలు. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చదువుకుంటూ చివరికి వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంకి వచ్చేసరికి మంచి దీవెనలు ఉంటాయి, తర్వాత ఉంటాయి శాపాలు. దేవుని యొక్క మాట వినకపోతే ఎంత భయంకరమైన శాపాలు ఉంటాయో మొత్తం లిస్ట్ ఉంటుంది. అది విన్న రాజు బట్టలు దించుకొని ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడో తెలుసా, నా పితరులు అట్లా చేశారు కాబట్టి దేశం మీద ఇన్ని శాపాలు ఉన్నాయి. ఈరోజు నా దేశం ఇట్లా శాపపూరితం అయిపోవడానికి నా తల్లిదండ్రులే, నా తండ్రులే, నా పితరులే కారణం. కాబట్టి ఇది తీసుకెళ్ళి యెహోవా దగ్గర విచారణ చేసుకొని రండి అని చెప్పినప్పుడు మరి 5గురిని పంపిస్తారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తారు. యాక్చువల్లీ ఇందాక మనం చెప్పుకున్న ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎవరు, ఒకరు ప్రధాన యాజకుడు, ఇంకొకరు శాస్త్రి. ఎవరు దేవుని దగ్గరకు ఉండాలి, దేవుడితో దగ్గర సంబంధం ఆ రోజులు ఎవరికి ఉంటుంది, యాక్చువల్లీ యాజకులకి, ప్రధాన యాజకులకి, లేదంటే శాస్త్రులకి. నిత్యం ధర్మశాస్త్రాన్ని చదువుతూ రాస్తూ ఉండే శాస్త్రులకి ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇవన్నీ పట్టుకొని సీరియస్గా హుల్దా దగ్గరికి వెళ్తారు. ఆ రోజుల్లో స్త్రీ అంటే తల ఉంచుకోని పరిస్థితి, మాట్లాడకూడని పరిస్థితి, మరి ఎక్కడ సాక్ష్యం చెప్పకూడని పరిస్థితి, తను ప్రవచించకూడదని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడూ కూడా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఒక స్త్రీని కంపల్సరీ ఎత్తుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఇంకొకరు దెబోరా. ఇప్పుడు ఇక్కడ లేవనెత్తిన స్త్రీ ఎవరంటే హుల్దా. ఈ హుల్దా తన తల్లి దగ్గర నుంచి తన పితరుల దగ్గర నుంచి తను నేర్చుకున్న ఆ ధర్మశాస్త్రం అంతా ఎక్కడ దాచుకుంది, ఇక్కడ దాచుకుంది. వాళ్ళు వచ్చి అమ్మ ఇదిగో ఇది రాజు విచారణ చేయమన్నాడంటే వెంటనే తను ప్రవచించడం స్టార్ట్ చేస్తుంది. మీరు ఆ మాటలు చూడొచ్చు. మరి 23 చదవండి. చాలండి. ఇలా ఇలా చదువుకుంటూ పోతే మనకి దాదాపు 28వ వచనం వరకు అక్కడ ఆ స్థలం మీదకి, ఆ రాజుల మీదకి ఎలాంటి పరిస్థితులు దేవుడు తీసుకొని రాబోతున్నాడు అనేది చాలా పవర్ఫుల్గా తను ప్రవచనం స్టార్ట్ చేస్తుంది. అక్కడ చూస్తున్న ప్రధాన యాజకుడికి, అక్కడ చూస్తున్న శాస్త్రులకి అర్థమవుతుంది ఏంటంటే తిను చాలా పవర్ఫుల్గా, అథారిటేటివ్గా, అంటే ఒక అధికారంతో తిను ప్రవచిస్తుంది అని చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ వ్యక్తిగతమైన అధికారం ఎక్కడా కనిపించట్లేదు. వ్యక్తిగతంగా తన అధికారం తీసుకుని నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేనే గొప్ప, నాకు తెలుసు అన్నట్టు తన సొంత అధికారాన్ని తను చూపించుకోవట్లేదు. కానీ ఆ మాటల్లో ఉన్న అధికారం ఎవరిదో అక్కడ వింటున్న ప్రధాన యాజకుడికి, శాస్త్రికి అర్థమైనప్పుడు ఇవి తీసుకెళ్ళి యోషియాకి చెప్తే యోషియా ఆ తర్వాత అతను చాలా దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో తను మరి మోకాళ్ళుని తను చేసిన ఆ ప్రార్థనలకి తర్వాత పరిస్థితులు ఇశ్రాయేలు జనాంగం మీద మారుతాయి. హుల్దా తను ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే తను చేసిన పని ఏంటి, తను విన్న ధర్మశాస్త్రాన్ని తను గుర్తు పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నేను స్త్రీని కాబట్టి నేను వెనక ఉండాలి, నేను వెనకడుగేయాలి అని చెప్పి అధైర్యపడిపోకుండా, కుంగిపోకుండా ధైర్యంతో దేవుని కోసం నించొని మగాళ్ళ ముందు మాట్లాడగలిగిన ధైర్యం గల స్త్రీగా మనకి కనిపిస్తుంది. మనం కూడా స్త్రీలమే కదా, మరి ఏలియా వంటి మనుషుడే అన్నట్టు మనం మాట్లాడినట్టు ఆమె కూడా మనలాంటి స్త్రీయే, మనలాంటి ఒక మనిషే, మనలాంటి స్త్రీ. మనకంటే దారుణమైన పరిస్థితుల్లో జీవించిన స్త్రీ చాలా భయపడాలి, చాలా కష్టాలు పడాలి.
ఆమెకి కూడా ఏం పని పాట లేదు అనుకోకండి. వాళ్ళ భర్త ఎవరు? ఒక వస్త్రశాలకి అధిపతి. ఒక సో ఆ వస్త్రశాలలో చాలా రకాల బట్టలు ఉంటాయి. రాజులకు సంబంధించిన బట్టలు ఉంటాయి, మరి బయట వాళ్ళకి సంబంధించిన బట్టలు ఉంటాయి, మరి సామాన్య వాళ్ళు కొనుక్కునే బట్టలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆమె కూడా అందులో ఒక పని చేస్తూ ఉండొచ్చు. పండితులు చెప్తారు, బైబిల్ పండితులు చెప్తారు, ఆమె కూడా అందులో ఒక భాగస్తురాలు, ఆ బిజినెస్ లో తను కూడా ఒక భాగస్తురాలు. అందులో చేతి పని, సూది పని, అల్లిక పని తను చేసేదంట. సో ఎక్కడ ఖాళీగా లేదు, కానీ తన ఎప్పుడు కూడా ఎక్కడ ధ్యాస పెట్టింది? దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద, దేవుని మీద తన మనసంతా నిలుపుకొని. ఏమో నేను అనుకుంటాను, అలా కుడుతూ అల్లుకుంటూ తను ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని లోపల వల్లి వేసుకుంటుందేమో. 5 కాండాలు గుర్తు పెట్టుకుంది అంటే తను ఎంత గొప్ప ప్యాషన్ కలిగి ఆ వాక్యం పట్ల జీవించిందో మనకి అర్థమవుతుంది. కేవలం తనకు కలిగిన ఆ ప్యాషన్ని బట్టి దేవుడు తనని వాడుకున్నాడు. వాడుకొని తన ద్వారా ప్రవచించడం ద్వారా ఇశ్రాయేల్ దేశం మీదకి ఒక విపత్తు అనేది, ఒక ఉగ్రత అనేది తప్పి దేశం కొంతకాలం సుభిక్షంగా ఉంటుంది. మరి మనం కూడా బైబిల్ ఉన్నాయి, ఈ రోజుల్లో విరివిగా ఉన్నాయి. నాకు తెలిసి మనందరి దగ్గర రెండు రెండు ఒక్కొక్క బైబిల్ ఉండే పరిస్థితి పోయింది, రెండు రెండు బైబిళ్ళు ఉంటాయి. సో మనం ఎంతకాలం ఈ బైబిల్ని వాడుతున్నాం అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను ముగించేస్తాను ఒక చిన్న స్టోరీ చెప్పి, స్టోరీ కాదు నిజమైన కథ చెప్పి ముగించేస్తాను. 1784 లండన్లో మేరీ జోన్స్ అనే ఒక చిన్న పిల్ల జన్మించింది. వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా, ఆమె తల్లి పేరు మేరీ జోన్సే, మరి థామస్ జోన్స్ వాళ్ళ నాన్నగారి పేరు. లండన్లో పుట్టింది. ఇప్పుడులాగా బైబిల్స్ లేని రోజులు, ఓన్లీ చర్చ్కి వెళ్తే పాస్టర్ గారు చెప్పింది విని గుర్తు పెట్టుకునే రోజులు మాత్రమే. ఆ పాపకి చదువు రాదు, ఎందుకంటే వాళ్ళ ఊర్లో చదువుకోవడానికి స్కూల్ లేదు, ఉన్న ఆడపిల్లలు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ మేరీ జోన్స్ చర్చ్లో పాస్టర్ చెప్పే వాక్యం విని, ఈ వాక్యాన్ని నా అంతటి నేను బైబిల్ చదువుకుంటే ఎంత బాగుంటుందో, పాస్టర్ గారు చెప్తుంటేనే ఇంత మధురంగా ఉన్న వాక్యం నా అంతటి నేను చదువుకుంటే ఇంకెంత ఆనందం ఇస్తుందో, ఈ కొంచెం సమయం నాకు సరిపోవట్లేదు, ఎక్కువ సమయం నేను చదువుకోవాలి అంటే నా దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ ఉంటే ఉంది, మరి చదువుకోవడం రాదు, నేను ఏం చేయాలి ప్రభా అని తను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఊర్లోకి ఒక పాఠశాల పెడతారు. పాఠశాల పెట్టినప్పుడు ఒక రోజు గెంతుకొని గెంతుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ అమ్మ అమ్మ, నేను ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటమ్మా? మన ఊర్లో ఒక స్కూల్ పెట్టారు, నేను స్కూల్కి వెళ్తాను. అప్పటికే తండ్రి చనిపోతాడు. తల్లి ఆ ఇంటిని నడపడానికి చాలా కష్టాలు పడుతుంది. కానీ తల్లి ఎక్కడా కూడా చిన్న బిడ్డని నిరాశపరచడానికి ఇష్టం లేక, సరే అమ్మా నిన్ను స్కూల్కి పంపిస్తానని చెప్పి చాలా కష్టపడి స్కూల్కి పంపింది. చాలా తొందరగా చిన్నపిల్ల చదువుకోవడం రాసుకోవడం నేర్చుకుంది. ఓకే, చదువుకోవడం రాసుకోవడం వచ్చింది, మరి బైబిల్ ఏది? లేదు. చర్చ్లో తనకున్న ఆ ఇంట్రెస్ట్ని, ఆ ప్యాషన్ని, ఆ జీల్ని చూసిన ఒక ఇంటి అధికారి తనని, ఆ యొక్క ఇంటి యజమాని తనని చూసి తనకు చెప్తాడు, తల్లి నీకు బైబిల్ చదువుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉంటే మా ఇంట్లో బైబిల్ ఉంది. అంటే గొప్ప గొప్ప ఇళ్లల్లో మాత్రమే ఉంటుంది అనమాట, అంత డబ్బు కావాలి. మా ఇంట్లో బైబిల్ ఉంది, ప్రతి వీకెండ్ అంటే శని ఆదివారాల్లో నువ్వు మా ఇంటికి వచ్చి బైబిల్ చదువుకోవచ్చు అని చెప్పినప్పుడు చాలా సంతోషపడిపోయి వెళ్ళి ప్రతి శనివారం ఆదివారం వెళ్ళి బైబిల్ చదువుకొని తిరిగి వచ్చేస్తూ, వెళ్ళేటప్పుడు గెంతులు వేసుకొని వెళ్ళిన పిల్ల వచ్చేటప్పుడు మాత్రం చాలా దిగులుగా, చాలా బాధతో వచ్చేదంటే, ఎందుకు? అరే బైబిల్ దూరం అయిపోయింది, మళ్ళీ బైబిల్ దూరం అయిపోయింది. ఆ లాస్ట్ 2 రోజులు చదివిన ఆ బైబిల్ వారం మొత్తం తను వల్లి వేసుకునేదంట. అలాగ తనకున్న ఇష్టం పెరిగి 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 ఇంక ఇలా వీల్లేదు, ఎలాగైనా నేను డబ్బు సంపాదించాలని చేతికి అందిన ప్రతి పని చేసింది. ఎంత ఎంత వయసు పిల్ల? 15 కూడా లేవు. పిల్ల పెద్దదైంది, 15 సంవత్సరాలు కూడా లేవు. దొరికిన పనంలా చేసింది. కట్టెలు మోసింది, కట్టెలు అమ్మింది, కట్టెలు కొట్టింది, చిన్నపిల్లలకి దాదీగా పనిచేసింది, గిన్నెలు తోవడానికి వెళ్ళింది, బట్టలు ఉతకడానికి వెళ్ళింది. ఈ పని ఆ పని కాదు, ప్రతి పని దొరికిందల్లా చేసింది. చేతిలో కొంచెం డబ్బు దాచుకుంది, అమ్మకు కొంచెం డబ్బు ఇచ్చేది ఇల్లు నడపడానికి, సాయంగా ఉండడానికి. ఫైనల్లీ ఒక రోజు తన దగ్గర డబ్బు చేకూరింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా అయిపోయింది స్టోరీ, ఇంకా అయిపోయింది అనుకున్నా. మీరు కూడా అనుకున్నారు కదా? అయితే ఇప్పుడు బైబిల్ దొరకలేదు, ఆ ఊర్లో బైబిల్ అమ్మటానికి ఎవరు లేరు. ఇక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఒక బాల అనే ఒక ఊర్లో థామస్, ఆయన పేరు మర్చిపోయాను, థామసే రెండో పేరు మర్చిపోయాను. సో అతను బైబిల్స్ అమ్మే ఒక ఏజెంట్. సో అతని దగ్గర బైబిల్ ఉందని తెలిసి ఈమె నడవడం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి? వాళ్ళ ఊరు నుంచి 42 కిలోమీటర్లు నడవడానికి చిన్నపిల్ల మొదలుపెట్టింది. ఎలా నడిచిందో తెలుసా? బట్టలు ప్యాక్ చేసుకోలేదండి,
షూస్ వేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు, బట్టలు ప్యాక్ చేసుకోవడానికి తన దగ్గర రెండో జతే లేదు. ఉన్న బట్టలు వేసుకుంది. ఒక సంచిలో షూస్ సాక్స్ పెట్టుకొని డబ్బులు సంచి పట్టుకొని 42 కిలోమీటర్లు నడుస్తుంటే ఇప్పుడులాగా రోడ్లు ఏం లేవు. తుప్పలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు, కొండలు ఎక్కి దిగి నడిచి ఫైనల్లీ ఒక రోజు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. తలుపు కొట్టి జస్ట్ ఇంక ఇల్లు తలుపు కొట్టే ముందు ఒక రాయి మీద కూర్చొని చక్కగా షూస్ వేసుకుంది, షాక్స్ వేసుకుంది, అన్నీ వేసుకుంది, వెళ్ళి తలుపు కొట్టింది. కొడితే తలుపు తీసిన ఆయన, పెద్ద ఆయన, ఒక పిల్ల ముఖం చూస్తున్నాడు. చెదిరిపోయిన జుట్టు, వాడిపోయిన ముఖం, మురికి బట్టలు, చెప్పులు మాత్రం మెరుస్తున్నాయి. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కావాలి? నేను ఇంత దూరం నుంచి వచ్చాను, మీ దగ్గర బైబిల్ ఉందని తెలిసి వచ్చాను, నా దగ్గర డబ్బు ఉంది, నాకు బైబిల్ కావాలంటే, అమ్మ సారీ నా దగ్గర బైబిల్ లేదు, లాస్ట్ ఒక్కటే ఉంది, ఆ ఒకటి కూడా నేను ఒకరికి ఆల్రెడీ మాట ఇచ్చేసాను కాబట్టి నీకు నేను ఇవ్వలేను అని అతను చెప్పినప్పుడు చాలా ఏడ్చింది గుమ్మంలోనే. ఆ చిన్నదాని కళ్ళల్లో నీళ్లు చూసి కరిగిపోయిన ఆ పెద్ద ఆయన అంటాడు, 2 రోజులు నువ్వు నా దగ్గర ఉండు, నేను ఎలాగైనా నీకు బైబిల్ తెప్పించిస్తానని తనకు వసతి కల్పించి, తనకి భోజనం వసతులు కల్పించి ఉంచి 2 రోజుల తర్వాత తన ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి కాకుండా ఇంట్లో అందరికీ 3 బైబిల్స్ మొత్తం కలిపి పంపించిన పరిస్థితి. తనకి కావాల్సిన పరిస్థితి ఏంటంటే ఓన్లీ బైబిల్ కావాలనుకుంది. తర్వాత కాలంలో ఏం జరిగిందో తెలుసా అండి? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, మీ బైబిల్స్ అన్నిటి మీద ఒక ముద్ర ఉంటుంది బిఎస్ఐ అని చెప్పి, మీ బైబిల్స్ మీ చేతుల్లోకి రావడానికి ఒక సంస్థ కారణం, అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అది సొసైటీ ఆఫ్ బైబిల్ సొసైటీ నిర్వహించడానికి, బైబిల్ సొసైటీ స్థాపించడానికి కారణమైంది ఈ చిన్నపిల్ల. ఎందుకంటే అతను వెళ్ళి వాళ్ళ అధికారులతో గొడవ పెట్టుకుంటాడు, నాకు ఇంకా బైబిల్స్ కావాలి అని చెప్పి. అప్పటికి సొసైటీ లేదు, ఓన్లీ ఈ పత్రికలు పంచే సొసైటీయే ఉంది. వాళ్ళు అంటారు అది మా పని కాదు, అది మా జాబ్ కాదు, బైబిల్స్ మేము తేలేం, మాకు సంబంధం లేదు అంటే, ఈయన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చి విలియం విల్బర్ ఫోర్స్ అని, విలియం కెరీ అని చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి పోరాడి మొత్తానికి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వరకు అంటే ఆయన స్థాపించింది బైబిల్ సొసైటీయే, దానిలోంచి చిలవలు పలవలుగా వచ్చినాయి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గిడియన్స్ బైబిల్, ఇవన్నీ వచ్చాయి. ఈవెన్ మన తెలుగు బైబిల్ మన చేతుల్లో ఉండడానికి కారణం కూడా ఈ సొసైటీ వాళ్ళు ఇచ్చిన ఫండింగే కారణం. విలియం కేరీ గారు ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఫండింగ్ కావాల్సి వచ్చినప్పుడు ఈ బైబిల్ సొసైటీ వాళ్ళే ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు డబ్బు ఇచ్చారు. కేవలం ఒక చిన్న పిల్ల ఆశ ఏంటంటే, ఆశ బైబిల్ నేను చదువుకోవాలి, నా చేతిలో బైబిల్ ఉండాలి. మన చేతిలో బైబిల్ ఉంది, మన హృదయంలో ఆశ ఉందా అండి?